హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే చికెన్ ఫ్రై చికెన్ కర్రీ తయారు చేసుకుందామండి. ఒకటి వచ్చి బాయిలర్ కోడి, ఒకటి వచ్చి పారం కోడి అంటారు కదా, అది టేస్ట్ బాగుంటుంది. మా మదర్కి ఇష్టమైన అయితే తెచ్చిస్తాను. ఇది చూద్దామండి. ఈరోజు పసుపు వేసి అయితే బాగా కడిగేసుకున్నానండి. రెండును పసుపు వేసి కడుక్కుంటే స్మెల్ అయితే పోతుంది, మంచిగా ఉంటుందండి. స్మెల్ రాదు, చికెన్ స్మెల్ అయితే ఎక్కువ రాదు, నీట్గా ఉంటుంది. కడిగేసాను కదా, దీనిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారం తగినంత, సాల్ట్ తగినంత వేసి కలిపేసి కొంచెంసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బెటర్ అండి. లేకపోతే టైం లేకపోతే డైరెక్ట్ కూడా చేసేసుకోవచ్చు. యాడ్ చేస్తాను చూసారా. యాక్చువల్గా అయితే ఫాస్ట్గా పెట్టేశానండి వీడియో అయితే. నాకు కొంచెం మార్నింగ్ నుంచి ఫోను డిస్టర్బెన్స్ను కొంచెం టైం కుదరకన అవ్వలేదండి. చూడండి, అయితే తగినంత వేస్తాను. ఆయిల్ పెట్టేసుకున్నానండి, బాగా మరిగిపోయింది. కలిపేసి అయితే ముక్కలు వేసేస్తాను చికెన్ ఫ్రైకి. మా బాబు అయితే జాయింట్ అడిగాడండి. నేను ముందు చేశాను కదా, వితౌట్ ఆయిల్ ఫ్రై చేశాను కదండి, చికెన్ ఫ్రై ఆయిల్ లేకుండానా. అది చాలా బాగుంటుంది. కాకపోతే చికెన్ ముక్క జాయింట్ అలాగే పీస్లా ఉండదని చెప్పేసి దానిలోని అది చేయకుండా ఈరోజు ఇదైతే చేశాను. ఎలా ఉందో చూసి చెప్పేయండి. నచ్చితే చేసుకొని కామెంట్ అయితే చేసేయండి. చాలా సింపుల్ అండి, మసాలాలు యాడ్ చేయొద్దు. జస్ట్ నేనేం చూసారు కదా, 3 వేసాను: సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. దీనిలో చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ఎందుకు వేయలేదంటే రోజు మసాలా. ఆయిల్ అయితే బాగా మరిగిపోయిందండి. నేనైతే యాడ్ చేస్తాను, అది స్కిప్ అయిందండి, వీడియో తీయలేదు, చూడలేదు నేను. అది బాగా మరిగిన ఆయిల్లో అయితే ముక్కలు అయితే యాడ్ చేస్తాను. జాయింట్ పీస్ కొంచెం చికెన్ ముక్కలు అయితే యాడ్ చేస్తాను. అది వీడియో అయితే కొంచెం మిస్ అయింది, తీసాను అనుకున్నాను, తీయలేదు. మనం బాగా మరిగిన ఆయిల్లో అయితే చికెన్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసి అయితే ఫ్రై చేసుకుందాం. చూసారా, అవి వీడియో అయితే మిస్ అయిపోయింది. చికెన్ కర్రీకి అండి, ఫ్రై కూడా అయిపోయింది కదా. చికెన్ కర్రీకి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అయితే చికెన్ ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసి కలిపేసుకొని తర్వాత అయితే టమాటా ముక్కలు యాడ్ చేస్తానండి. టమాటా ముక్కలు యాడ్ చేసి బాగా కలిపేసుకుందామండి. అది కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. కారం సరిపోతే ముందే సరిపోయింది, తగినంత సాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు చూసుకొని టేస్ట్. కలిపేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి వాటర్ వేసి మూత పెట్టేయడమే అండి. ఈజీలు పెట్టేస్తే సరిపోతుంది. ఇది నాటుకోడిలా ఉంటుందండి, పారం కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్. చాలా తక్కువ టైంలో అయిపోయింది కదండి. ఎవరికైనా నచ్చినట్టయితే కామెంట్ చేయండి. డౌట్స్ ఉంటే ఏమన్నా ఫాస్ట్ మోడ్లో పెట్టయితే వీడియో చేస్తాను తక్కువ టైంలోని. టైం లేక మార్నింగ్ నుంచి కూడా అప్లోడ్ చేయలేదు నేను. కొంచెం మొబైల్ అయితే ప్రాబ్లం వల్ల అవ్వట్లేదు. ఎవరికైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి, నాటుకోడి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుందండి. నేను కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటాను. పారం కోడి మనకి నాటుకోడి ఏదైతే టేస్ట్ ఉంటుందో ముక్కది ఎలా ఉంటుందో అలాగే వస్తుందండి. యాజ్ ఇట్ ఈజ్గా కరెక్ట్గా వండుకుంటే టేస్ట్ అయితే సూపర్ అండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. హ్యాపీ సండే.